ఎంత మోసం జరిగిందో రాష్ట్రంలో, ఎంత అమాయకమైన ప్రజలు సూపర్ 6, సూపర్ 7 పథకాలకి ఎవరన్నా ఆశపడతారు. ఆశపడి వేసినందుకు అసలు మోసం అయిపోయింది. జగన్ సార్ ఇచ్చిన నవరత్నాలు పోయే సూపర్ 6 అంటే వాళ్ళు ఎంత కరుడు కట్టిన తీవ్రవాదులు లాంటి వాళ్ళు అంటే, ఇస్తాము రేపు ఎల్లుండి అని కూడా చెప్పట్లేదు. ఇవ్వము, మా దగ్గర లేదు, ఖజానాలు ఏం లేదు. నేను ఇన్ని సంవత్సరాలు మరి ముఖ్యమంత్రిగా చేసినాడు, ఆయన ఖజానా గురించి అర్థం లేదా? ప్రతిపక్ష నాయుడు ఉన్నాడు. సో ఇదంతా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఆయన మోడస్ ఆపరెండి అంటే ఆయన విధానమే అది. మోసం చేయడము, అబద్ధాలు చెప్పడము, దాన్ని మీడియాలో ప్రచురించడము, మేము ఇది చేస్తాం మనం అందరం అమాయకులు నమ్మాము, ఓటేసాము. సో అందుకని ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని తప్పకుండా ప్రతి పేద ప్రజలకు కూడా అందాలి. అందినప్పుడు మనం మళ్ళీ అధికారంలోకి వస్తాము, అధికారులు ప్రజలకి కరెక్ట్ అయిన సేవ చేస్తాం, కరెక్ట్ అయిన న్యాయాన్ని ఇస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. కార్యకర్తలుగా ఇప్పుడు అందరూ కూడా చాలా డల్గా ఉన్నారు, మేము కూడా డల్గానే ఉన్నాం. గెలిచినప్పుడు ఏమీ లేదు. సో అందుకని టార్గెట్ చేసి అవి తీసేసామంటున్నారు ఎట్లా సార్? అదే ఇప్పుడు ఏమంటే ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే, ఎవరు ఏం ఇప్పుడు కట్టించుకుంటామంటే కూడా సపోర్ట్ చేస్తున్నాను, అడిగినా కూడా ఇవి ఏమి ఎడ్యుకేషన్లు పెడతాం సార్. కట్టమంటే కూడా కలెక్టర్కి మనం ఏమైనా రిక్వజిషన్ ఇచ్చినా కదా, అదే సార్ వచ్చి కలిసి వెళ్ళి అడగాలి. అదే సార్ ఆల్రెడీ శాంక్షన్ అయిన వర్క్స్ ఎట్లా ఆపుతారు? ఆపకూడదు, తీసేయడిగా ఉన్నాయి అని అంటున్నారు సార్.